వీడియో మిత్రులారా, ఈరోజు యాలాల మండల కేంద్రంలో కేవీపీఎస్ రైతు సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పత్తి కొనుగోలు కేంద్రం సిసిఐ కేంద్రాలు ఇప్పటికీ ప్రభుత్వము ప్రారంభించలేదు. ఎందుకంటే గత వారం రోజుల క్రితం నుండి అనేక అధిక వర్షాలు కురిసి ఇప్పటికీ పత్తి వేసిన రైతులు మొత్తం పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఇదే అరుసుగా తీసుకొని ఏదైతే ప్రభుత్వం సిసిఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా ఏదైతే నిర్లక్ష్యం చేసిన విషయాన్ని గుర్తించుకొని దళారులు కానీ పత్తి మిల్లు కేంద్రాలు కానీ రైతుల దగ్గర తక్కువ ధరకే 6,000 కానీ 6,500 కానీ అంటే తక్కువ ధరకు విక్రయిస్తూ ఉన్నారు. ఎందుకంటే కనీసం తేమను చూడకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా దళారులు గ్రామాల్లోకి వచ్చి రైతుల దగ్గర తక్కువ ధరకు తీసుకోవడం చాలా దుర్మార్గం. తక్షణమే జిల్లా స్థాయి అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ వికారాబాద్ జిల్లాలో యాలాలు కానీ వివిధ మండలాలు బషీరాబాద్, పెద్దెములు, వికారాబాద్, పరిగి, కొడంగల్ కేంద్రాల్లో తక్షణమే పత్తి కొనుగోలు కేంద్రాలు సిసిఐని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రోజు పత్తి యొక్క మద్దతు ధర 8,100 రూపాయలు ఉన్నప్పుడు కూడా దళారులు పూర్తిగా రైతుల్ని మోసం చేసే విధంగా రైతులను రక్తం దాగే విధంగా రోజు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంబడే జిల్లా స్థాయి అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు మెలిచేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గత నెల క్రితము పత్తి రైతులు ఏదైతే అధిక వర్షాల వల్ల నష్టపోయారు, ప్రభుత్వం ప్రతి ఎకరానికి పత్తి వేసిన రైతులకు ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క దళాలను గ్రామాలలో రానివ్వకుండా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని కొనుగోలు కేంద్రాలు సిసిఐని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని